ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో వివాదాస్పద మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంది ఎవరంటే ఖచ్చితంగా కొండ సురేఖ అని చెప్పుకోవాలి. అటు నాగార్జున మీద కామెంట్లు చేయడం కావచ్చు, ఇట్లా రకరకాల కామెంట్లతోటి నిత్యం వివాదాలలో మునిగి తేలుతున్నటువంటి వ్యక్తి కొండ సురేఖ. సరే, వివాదాలు సర్దుమణిగినాయి. ఆఖరికి రేవంత్ రెడ్డిని కొండ సురేఖ గారి డాక్టరు విమర్శించడము అవన్నీగా సరే సమసిపోయినాయి సమస్యలన్నీ. బీసీ మంత్రిగా ఉన్నది కాబట్టి ఆమె టచ్ చేసే పరిస్థితి అయితే లేకపోయింది, కంటిన్యూ అయితే వస్తుంది. సో అన్నీ మర్చిపోతున్నారు అనుకున్న తరుణంలో మళ్ళీ నిన్న రీసెంట్గా కొండ సురేఖ మరొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి వాళ్ళు ఏడనైనా సవాల్ పెట్టుడు, జై శ్రీరామనుడు అని చెప్పేసి దేవుళ్ళ మీద ఒక రకమైన వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. సభ పెట్టుడు అయిపోగానే జై శ్రీరామనుడు, జై శ్రీరామ్ అంటే ఆకాశంలోకి వెళ్ళి పైసలు ఊడిపడి, జై శ్రీరామ్ అంటే పథకాలు రావు, జై శ్రీరామ్ అంటే ప్రభుత్వాలు నడివే అన్న విధంగా కొండా సురేఖ మాట్లాడడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. సో ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, హిందువులు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో మోడీ గారి సభకు 2-3 రోజులున్న సమయంలో సభకు టైం దగ్గర పడుతున్న సమయంలో ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. సో మొన్నటి వరకు ఆ సభకు సంబంధించిన పెద్ద బజ్ లేకుండే ఇప్పుడు ఒక్కసారిగా మోడీ సభకు సంబంధించి పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అవుతుంది. మరి దానికి సంబంధించిన అంశంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేకపోతే హిందుత్వ సంఘాల నాయకులు కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అయితే ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అంటే రేపో మాపో కేబినెట్ విస్తరణ జరగబోతుంది అని అనుకుంటున్న తరుణంలో గతంలో కూడా కేబినెట్ విస్తరణ జరుగుతుంది, కొండ సురేఖ పదవి హోస్టింగ్ అయినట్టే అని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ సరే ఇన్ని రోజులు ప్రొలాంగ్ అయింది, అది డిలే అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేయబోతోంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా కేబినెట్ విస్తరణకు ముందే కొండ సురేఖ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక ఆమె ఖచ్చితంగా ఈసారి ఆమె మంత్రి పదవి పోతుంది అనే చర్చన అయితే నడుస్తుంది. మంత్రి పదవులు వక్రీకరించారు కదా అది అని చెప్పేసి. సో కారణం ఏమని చెప్పుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్, కానీ మొత్తానికి వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే కొండ సురేఖ గారికి ఉంది. అది వివాదాలకు దూరంగా ఉంటే కొండ సురేఖకు మంచిది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. మరి చూద్దాం ఏం జరగబోతుందో రాను.